హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి కూర గంగవల్లి చుక్క కూరతో పులుసు కూర లాగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 కట్టలు చుక్క కూర తీసుకోండి. ఇది శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయలు 4 సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 4. ఆయిల్ మనకి కూరకు సరిపడా ఒక 4-5 స్పూన్ తీసుకోండి. 1 స్పూను తాలింపు గింజలు, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూన్ తీసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు మన రుచికి తగినంత, కొత్తిమీర 1 కట్ట. ముందు మనం బౌల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలి కంప్లీట్గా. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దీంట్లోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగవల్లి ఇంకా చుక్కకూర కూడా దీంట్లోనే వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ సింపుల్ రెసిపీ తొందరగా అవుతుందండి మనకి. మనం దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం ఈ చుక్కకూర త్వరగా ఉడికిపోతుంది. గంగవల్లి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లోనే టమాటా కూడా వేసి ఉప్పు కూడా వేసి మనం దీన్ని కరివేపాకు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ మనకి చక్కగా ఉడికిపోయాయి. దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే మరి కొంత ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది మనకి పుల్లగానే ఉంటుంది. టమాటా ఇంకా చుక్కకూర ఉంది కాబట్టి కొద్దిగా మనం వాటర్ వేసుకొని ఇలా కొద్దిగా గ్రేవీ లాగా ఉడికించుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకోండి. మనకి ఎంతో రుచికరమైన ఈ గంగవల్లి చుక్కకూర మనకి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.